శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈ సినిమాకి నాకు మంచి సంబంధం ఉంది. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత, ఎస్కే పిక్చర్స్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి గారి ఠాగూర్ సినిమా చేయడం జరిగింది. చిరంజీవి గారు నాకు ఆ సినిమా ఇప్పించారు డిస్ట్రిబ్యూషన్కి, వెస్ట్ గోదావరికి. ఆ తర్వాత ఈ సినిమా కూడా ఆయన రికమెండ్ చేయడం జరిగింది. అప్పటి వరకు వెస్ట్ గోదావరిలో 17 సెంటర్లో 100 డేస్ ఆడిన ఏకైక సినిమా, ఇప్పటికీ రికార్డుగా ఉన్న సినిమా ఠాగూర్. ఆ తర్వాత మళ్ళీ ఆ రికార్డు బ్రేక్ చేసిన సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. సో ఆ సినిమా వెస్ట్ గోదావరికి నేను ఎస్కే పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేశాను. సో సూపర్ డూపర్ అయితే సెన్సేషన్ హిట్ అయింది. ఆ రోజుల్లో నాకు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టిన సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. సో అలా నేను బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఆయన సపోర్ట్ చేయడం కాకుండా ఈ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మెగా డిస్ట్రిబ్యూటర్ అన్నప్పుడు నాకు పేరు వచ్చింది కూడా ఈ సినిమాతోటే. సో అలాంటి అవమాన సంబంధం ఉంది ఈ సినిమాకి. 19 ఏళ్ళు అయిపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది. సో ఆ సినిమా రిలీజ్ అవ్వడం వెంటనే వెరీ వెరీ హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ అండి సినిమా రిలీజ్ చేయడం అనేది. ఇప్పుడు అన్ని రిలీజ్ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ముందుంది ముసలి పండుగ అనే డైలాగు అది అందరికీ బాగా పాపులరు. అయితే అది దానికంటే ముందు ఈ సినిమాకి ఒక రోగిని ఎంత స్నేహభావంతో చూడాలనేది, దాంట్లో ఒక క్యారమ్ బోర్డ్ సీన్ ఒకటి ఉంటుంది, ఒక పెద్ద ఆయన జ్యూస్ తాగడం. అది చాలా అద్భుతమైన సన్నివేశం. అది అసలు బాగా మనసును ఆకట్టుకుంటుంది. అది ప్లస్ అది బాగా ఫ్యామిలీస్కి బాగా దగ్గరైన సీను. అలాగే ఎన్నో అద్భుతాలు, ఇంకా చిరంజీవి గారి వాకింగ్ స్టైల్ కానీ హై కానీ అసలు అద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా. సో అలాగే ఏటీఎం అన్నదమ్ముల అనుబంధం గురించి ఆ సినిమా చెప్పుకోవచ్చు. అన్నయ్యకి చిరంజీవి, మన శ్రీకాంత్ అన్నయ్యకి చిరంజీవి గారికి ఉన్న దీని గురించి. సో ఈ ఫంక్షన్కి నాగబాబు గారు వచ్చి ఈ ట్రైలర్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే స్వామినాయుడు గారు సపోర్ట్ చేయడం ఈ సినిమా అందరికీ బాగుంది. సో ఈ సినిమా డెఫినెట్గా మెగా అభిమానులందరూ కూడా ఈ సినిమాని అప్పటికంటే ఇప్పటికి పెద్ద హిట్ చేయాలి, రిలీజ్ కూడా రికార్డ్ బ్రేక్లు బదులు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూషన్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్. మొదటిగా రెగ్యులర్ రిలీజ్లే కాదు, రీ రిలీజ్ కూడా మాకు ఎప్పుడు వెంటుండి మమ్మల్ని ప్రాసెస్ నాగబాబు గారికి ఇక్కడికి వచ్చి పాపం పెళ్ళిలో చాలా బిజీగా ఉన్నారు, వరుణ్ బాబు పెళ్ళిలో. చాలా థ్యాంక్ యూ సార్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. రియల్ లైఫ్లోనే కాదు, శ్రీకాంత్ గారిని చూస్తే మాకు నిజంగా మీరు ఏటీఎం లాగే అనిపిస్తారు పెద్దానికి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. November 4th వస్తామండి ఈ మూవీని. చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తాం. చిరంజీవి గారి స్థాయి అండ్ స్టార్డమ్ తగ్గట్టుగా రిలీజ్ ఉంటుంది. అందరూ మమ్మల్ని బాగా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. 2004 నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది, అంటే అన్నయ్యతో కలిసి యాక్ట్ చేస్తానో లేదో. అందుకని అప్పుడు ఆ టైంలో నేను ఫుల్ హీరోగా బిజీగా ఉన్న టైం అది. సడన్గా ఒకరోజు ఊరినే అనౌన్స్ వచ్చింది, ఇట్లా లగేరా హేమన్నా బై చిరంజీవి గారు చేస్తున్నారని అనౌన్స్మెంట్ రాగానే ఊరిని ఇంట్లో కూర్చొని, అన్నయ్య ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు ఆయన? నేనే మీ క్యారెక్టర్ కాదన్నయ్య, పక్కనున్న ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, సర్క్యూట్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అన్న. ఏం లేదు, అది నాకు ఎలా ఉంటుంది అన్నయ్య అన్న. నవ్వేసి ఊరుకున్నారు. నాకు అర్థం లేదు, అంటే ఆ క్యారెక్టర్ బాగోదేమో అనుకున్నాను అన్నట్టు ఫీల్ అయ్యాను నేను. కట్ చేసి మరుసటి రోజు కిరణ్ గారు ఆఫీస్ నుంచి జమిని నుంచి ఫోన్ వచ్చింది, శ్రీకాంత్ అర్జెంట్గా రా మనం కలుద్దాం ఒకసారి. ఏంటి నా అనుకున్నా, అంటే ప్లస్ ఇంకా పిలిచాడంటే డెఫినెట్గా నాకు ఆ క్యారెక్టర్ వచ్చినట్టే అనుకొని వెళ్ళిన తర్వాత లేదు ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు అని అన్నయ్య చెప్పారని. ఇంకా అసలు ఆ రోజు లైఫ్లో నాకు ఫస్ట్ నుంచి కూడా అన్నయ్యతో చేయాలని ఒక కోరిక ఈ సినిమాతో నాకు తీరింది. నిజంగా ఆయన ఎనర్జీ, ఫస్ట్ టైం ఆయనతో కలిసి యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఎనర్జీ కానీ, ఆయన కష్టపడే విధానం కానీ, అందరికీ తెలుసు ఆయన చాలా బాగా కష్టపడతారని. బట్ పక్క నుండి నేను చూసిన వాడికి నాకు నిజంగా ఆయన ఇన్స్పిరేషన్తో డే అండ్ నైట్లు కూడా కష్టపడి పనిచేసిన ఆయన. నిజంగా ఆ సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. నా క్యారెక్టర్ కూడా ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తూ ఉంటారు. అది అంత జనాల గుండెల్లోకి వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్. అది మళ్ళీ అటువంటి సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్న సందర్భంగా మెగా ప్రొడక్షన్స్ వాళ్ళకి, అశ్విన్ కుమార్కి, అందరికీ కూడా నిజంగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా పెద్ద సెన్సేషన్లో క్రియేట్ చేయాలని. ఎందుకంటే ఈ మధ్యలో అన్నీ చూస్తున్నాం, చాలా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా మళ్ళీ చాలామంది, అంటే ఇప్పుడున్న యూత్ బ్యాచ్ నాకు తెలిసి చాలామంది చూసి ఉంటారు అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేసాం కదా శంకర్ దాదా జిందాబాద్లు కదా. అండ్ నాగబాబు గారిని అండ్ ఆల్ ది బెస్ట్ అశ్విని కుమార్ గారు. థ్యాంక్ యూ ధర్మేంద్ర. అంటే ధర్మేంద్ర నాకు బాగా కావలసినటువంటి ఆత్మీయుడు. సో తను పిలవగానే దట్టు ఇది అన్నయ్య గారి సినిమా, సో చాలా
ఇది మంచి ఆపర్చునిటీగా ఫీల్ అయ్యి వచ్చాను. మంచి సినిమాని రిలీజ్ చేస్తున్నందుకు నాకు ఈ సినిమా గురించి షేర్ చేసుకోవటం ఐ ఫీల్ ప్రైడ్. ఇంచుమించు 20 సంవత్సరాలు అవుతుంది ఈ సినిమా వచ్చి, 19 ఇయర్స్ ఆల్మోస్ట్. ప్రతి 20 ఏళ్ళకి ఒక జనరేషన్ మారుతుంది. 20 ఏళ్ల క్రితం ఉన్న జనరేషను అంటే 20 ఏళ్ళు అంటే అప్పుడు ఒక 20 ఏళ్ళ వయసు ఉన్న కుర్రాడు ఇవాళ 40 ఇయర్స్ అయిపోయాడు. బట్ అప్పుడు ఒక పుట్టిన కుర్రాడు ఇవాళ 22 ఏళ్ళ కుర్రాడు అంటారు చాలామంది. టీవీలోనో లేకపోతే యూట్యూబ్లోనో అదర్వైజ్ అదర్ ఛానల్స్లోనో సినిమాని యంగ్స్టర్స్ జనరల్గా చూడరు, తక్కువ. చిరంజీవి గారి సినిమాలు ఎవరైనా సరే కొంచెం ఓల్డ్ అయితే చూడరు. కానీ ఇలాంటి సినిమాలకి రిపీట్ వాల్యూ చాలా ఉంటుంది. ఈ మన ఈ ఛానల్స్లో ఇది రాకముందు ఎక్కువగా రిపీట్ రన్ ఉండేది సినిమాలకి. కానీ ఆ ఛాన్స్ ఈ రోజుల్లో పోతుంది. ఎందుకంటే వన్ టైం థియేటర్ రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ లేకపోతే ఛానల్స్ కానీ వెళ్ళిపోతుంది. సో కామన్ మ్యాన్ థియేటర్లో అంటే ఇంకొక ఈ సినిమాని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దామంటే థియేటర్లో మొత్తం రాదు. కొన్ని సినిమాల్ని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నాకు తెలిసి శంకర్ దాదా అలాంటి సినిమా. డెఫినెట్గా ఈ సినిమాని చూస్తే డెఫినెట్గా 20 ఇయర్స్ బ్యాక్ ఎంత ఎంత ఉత్సాహంగా, ఎంత సంతోషంగా, ఎంత ఇదిగా చూశారో ఖచ్చితంగా ఇప్పుడు రేపు నెక్స్ట్ రిలీజ్ అవే నవంబర్ 4కి ఖచ్చితంగా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ మిగులుతుందని నమ్ముతున్నాను. తర్వాత ఒక సినిమా అంటే 20 ఏళ్ల క్రితం ప్రతి జనరేషన్కి వాల్యూస్ మారుతుంటాయి, హ్యూమన్ వాల్యూస్. ఆఫ్ కోర్స్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఒక చిన్నపాటి చరిత్ర రికార్డ్ అయి ఉంటుంది ఆ రోజుల్లో. సో ఆ సినిమా చూస్తుంటే అన్నయ్య గారు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు, ఎంత చక్కగా కనపడుతున్నారు. మళ్ళీ ఇంకోసారి ఆయన చూస్తే బాగుంటుంది అనిపించింది. అలాగే కళ్యాణ్ బాబు గారు ఆ రోజు ఏదో జస్ట్ వస్తే సరదాగా ఒక చిన్న సీన్ కళ్యాణ్ బాబుకిను శ్రీకాంత్ మధ్యలో ఒక చిన్న షాట్ ఒకటి తీశారు. అలాగే మా వైష్ణవ్ వాడు హీరో, వాడు ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, చాలా ఇంపార్టెంట్ కీ క్యారెక్టర్. అలాంటిది వాడు హీరో అయ్యాడు. అలాగే నా స్నేహితుడు అవతి ప్రసాద్ ఈజ్ నో మోర్. సో ఇలాంటి అందరినీ చూసిన తర్వాత కొంచెం బాధ, కొంచెం సంతోషం, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కలిగినాయి నాకు ఈ ట్రైలర్ చూస్తుంటే. సో ఒక సినిమా అనేది చరిత్రలో ప్రతివాడు ఒక పర్టికులర్ మీడియాలో రాదు చరిత్ర. సినిమా కూడా ఒక చరిత్రను రికార్డ్ చేసేటువంటి ఒక మీడియా. సో ఇలాంటి ఒక చిన్న సైజ్ చరిత్ర కనపడింది ఆ సినిమా చూస్తే. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ధర్మేంద్ర అండ్ అశ్విని కుమార్ గారు. ఈ సినిమా మీకు మంచి విజయవంతమై మంచి లాభాలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.